71 సంవత్సరాలు గడిచాయో అప్పుడు లక్ష్మీదేవి భగవంతుడి ఇచ్చకు అనుగుణంగానే భగవంతుడిని సృష్టి కోసమని ప్రార్థన చేయగా అలాగే అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు ప్రళయకాలీనమైనటువంటి వాసుదేవానామకుడైన భగవంతుడు తను విశేషమైనటువంటి ఒక దివ్యమైన రూపాన్ని తను ధరించడం అనేది జరిగినది. భగవంతుడితో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా కొత్త రూపాన్ని ధరించి ఉన్నారు. యద్యపి ఒకే రూపముతో అన్ని చేయవచ్చు భగవంతుడు, కానీ విశేషమైనటువంటి తన లీల విహారాన్ని చేసే ఉద్దేశంతో వేదాలలో చెప్పిన క్రమంలోనూ కూడా భగవంతుడి అన్ని రూపాలు ఒకటే అయినప్పటికీ కూడా విశేషమైనటువంటి కొన్ని రూపాలు ఉపాసన అనేది చేయడానికి వీలుగా ఈ రకంగా ఒక వ్యవస్థ అనేది చేశాడు పరమాత్మ. ఆ క్రమలో వాసుదేవనామ బభూవ నిజముక్తి ఫలప్రదాత. భగవంతుడి ఎన్నో రూపాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అన్ని రకాల రూపాల కంటేనూ కూడా చాలా ఎక్కువగా జగత్తుకు సంబంధించి ఉపాసించబడేటటువంటి రూపాలు 5: నారాయణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ అనబడే రూపాలు. కాబట్టి మీరు అలంకారం లాంటివన్నీ చేసేటప్పుడు అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ రూపాలు అని ఆవాహన చేస్తారు. అంత మాత్రమే కాకుండా సమగ్రమైన జగత్తుకు సంబంధించి ఒక్కొక్క క్రమను తీసుకునే సందర్భంలో ఒక్కొక్క లీలను చూపించే సందర్భంలోనూ కూడా భగవంతుడు ఈ 5 రూపాలను ధరించి మరీ లీలను చూపించింది మనకు స్పష్టంగా శాస్త్రీయంగా ఉన్నది. ఆ క్రమలో భగవంతుడు ఈ 5 రూపాలలో మొట్టమొదటిది వాసుదేవ అనబడే రూపం. ఆ రూపంతోనే మనకు మోక్షం అనేది కలగజేస్తాడు భగవంతుడు. కాబట్టి విశేషంగా వాసుదేవ పరమాత్మ ఉపాసన అనేది మనం అధికంగా చేయాలి. 12 వాసుదేవాక్షర మంత్రం అని అంటారు కదా, అలాంటి ఆ మంత్రాలు అధికంగా ఉపాసన అనేది చేయాలి. భగవంతుడి అన్ని రూపాలు మనకు మోక్షం ఇవ్వగలవు, కానీ విశేషంగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపాన్ని ధరించినట్టు రావణ సంహారం కోసం రామ రూపం, కంసుడి సంహారం కోసం కృష్ణ రూపం, జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి వేదవ్యాసుల వారి రూపం, ఇలా భగవంతుడు అనంతమైన రూపాలలో నానా రకాలుగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క లీలను చూపించడానికి ఈ రూపాలు ధరించడం అనేది తన సంకల్పానికి అనుగుణంగా చేసి ఉన్నాడు. అయితే నిజముక్తి పదప్రదాత, మనకందరికీ మోక్షాన్ని కలగజేసే భగవద్ రూపం ఏమిటి అంటే వాసుదేవ అనబడే భగవద్ రూపం. ఆ వాసుదేవ రూపి అయిన పరమాత్మ లక్ష్మీ అమ్మవారు ఆవిడని ఆదేశించగా ఆవిడ మాయా అనే పేరుతో ఒక రూపాన్ని ధరించడం అనేది జరిగినది. ఇదైన తర్వాత భగవంతుడు వాసుదేవుడు తనదే అయిన మరొక రూపాన్ని ధరించాడు, సంకర్షణ అనేటటువంటి రూపం. ఈ సంకర్షణ అనే రూపం ఎందుకు అంటే ప్రళయకారకమైనటువంటి రూపం ఇది. ఏ రకంగా ప్రళయకారకుడు రుద్రదేవుడు అని మనం పెట్టామో ఆ రుద్రదేవుడి అంతర్యామిగా ఉంటూ సంకర్షణ రూపి అయిన పరమాత్ముడే సమగ్రమైన జగత్తును కూడా ప్రళయం చేసేటటువంటి రూపం అనేది ధరించి ఉన్నాడు. ఆ రకమైన సంకర్షణ అనబడే రూపం అనేది ఏదైతే ఉందో ఆ రూపంలో సంసారానికి వచ్చేటటువంటి జీవుల విభాగం అనేది చేశారు. నేను నిన్న చెప్పాను, ముక్తులైన జీవులు కూడా భగవంతుడి ఉదరంలోనే ఉన్నారు, సంసారానికి వచ్చే జీవులు భగవంతుడి ఉదరంలోనే ఉన్నారు, అధతమస్సులో పడిన వాడు కూడా భగవంతుడి ఉదరంలోనే ఉన్నారు. ఇది ఆరంభ దశలో. అయితే ముక్తిని పొందిన జీవరాశులకు శరీర ప్రాప్తి అనేది లేదు, వాళ్ళు తమ స్వరూపభూతమైన శరీరంతో ఉంటారు. కానీ సాధన శరీర విధు మీ ధైర్య కొట్టద్దు అని దాసులు వారు చెప్పిన ప్రకారంగా మానవ శరీరం అనేది ఏదైతే సాధన శరీరం అని అంటామో ఆ మానవ శరీరం గురించి నిన్న నేను విస్తారంగానే చెప్పాను, తత్లాకు జన్మ శతకోటి ఇత్యాదిగా. అటువంటి ఆ మానవ శరీరం అనేది రావాలి అన్నప్పుడు సంసారానికి ఉండేటటువంటి జీవుడికి మాత్రమే అది సంబంధం.